ఏది చేసినా సరే నీకు నచ్చిందే చేయాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం వైపు తీసుకెళ్తుందో నేను చెప్తాను. ప్యాషన్ అంటే ఏంటి అంటే మన మైండ్లో తయారు చేసుకునేది కాబట్టి ప్యాషన్ని మనం మార్చుకోవచ్చు. నాకు క్రికెట్ ఆడడం ప్యాషన్, నీకే కాదు అదే ప్యాషన్ వందల వేల కోట్ల మందికి ఉంది. ఒక్కసారి సండే రోజు పొద్దున్నే గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి. ధోని ఛాన్స్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను ఆల్మోస్ట్ ధోని లాంటి వాడిని అనుకుంటాడు. అనిపించే ప్యాషన్ వేరు, రియల్ ప్యాషన్ వేరు. ఇది ఎవ్వరూ చెప్పరు. ఏ ప్యాషన్ అన్నా నువ్వు తీసుకో, తల్లిదండ్రుల్ని ఫ్యామిలీని నువ్వు కన్విన్స్ చేయలేకపోతే నీది అది ప్యాషనే కాదు. నువ్వు నిజంగా గొప్ప ప్యాషనేట్గా ఏదైనా పని చేస్తుంటే యూనివర్స్ మొత్తం నీకు పనిచేస్తుంది. ప్యాషన్ అనుకుంటే మాత్రం అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకుంటూ వెళ్ళాలి, సెపరేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య ఎక్కడ చూసినా ప్యాషన్, ఇది నా ప్యాషన్ అని వింటున్నాను. ప్యాషన్ అనేది ఎంత మిస్లీడ్ చేస్తుందో మనుషుల్ని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అందరూ చాలా గొప్పగా చెప్తారు, మనిషి ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే లవ్ వాట్ యు డూ అంటారు. చాలా కష్టము మనకి. నీకు ఏది చేసినా సరే నీకు నచ్చిందే చేయాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం వైపు తీసుకెళ్తుందో నేను చెప్తాను. అయితే ఈ ప్యాషన్ అంటే ఏంటి అంటే మన మైండ్లో తయారు చేసుకునేది కాబట్టి ప్యాషన్ని మనం మార్చుకోవచ్చు. నీకు ఒక స్టేజ్లో ఉన్న ప్యాషన్ అది అయిపోయాక మళ్ళీ దాని మీద ఉండదు. సో ప్యాషన్ మార్చుకోవచ్చు, మారిపోవచ్చు. సో నీకు నీ రియల్ ప్యాషన్ తెలుసుకోవడం చాలా చాలా కష్టం. నాకు ఇదంటే ఎంత ఇష్టం తెలుసా, నాకు ఈ ప్యాషన్ ఎంత ఇష్టం తెలుసా, నాకు ఇది ఎంత ఇష్టం తెలుసా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ట్రై చేస్తుంటావో ఆ ప్యాషన్ నిన్ను డైవర్ట్ చేస్తుంది. సో ఒక 3-4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ప్యాషన్. నాకు క్రికెట్ ఆడడం ప్యాషన్, నీకే కాదు అదే ప్యాషన్ వందల వేల కోట్ల మందికి ఉంది. ఒక్కసారి సండే రోజు పొద్దున్నే గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి. ప్రతివాడు క్రికెటరే. నాకు ప్యాషన్ ఉంది అనే ఫీల్ అవుతాడు. ప్రతివాడు ఆల్మోస్ట్ సచిన్ టెండూల్కర్ నన్ను తోసేశాడు కానీ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని అని అనుకుంటాడు. ధోని ఛాన్స్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను ఆల్మోస్ట్ ధోని లాంటి వాడిని అనుకుంటాడు. ప్రతి వాడికి అది ప్యాషన్గా అనిపిస్తుంది. అనిపించే ప్యాషన్ వేరు, రియల్ ప్యాషన్ వేరు. ఇది ఎవ్వరూ చెప్పరు. నీ ప్యాషన్ని ఫాలో అవ్వు అంటాడు. ప్యాషన్ని ఫాలో అవ్వలేము అన్నిసార్లు మన ప్యాషన్ని ఫాలో అవ్వలేము. దట్స్ ఓకే. లైఫ్లో అన్నీ మనం అనుకున్నవి, మనకి ప్యాషనేట్గా ఉన్నవి చేయాల్సిన పని లేదు. వాటి కోసం పోనీ ప్యాషన్కి ట్రై చేస్తున్నా వాటి కోసం ఇల్లు వదిలేయాలి, మనకి లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వదిలేయాలి, అన్నీ వదిలేసి ప్యాషన్ వైపుకు పోవాలి. ఇవి సినిమాల్లో బాగుంటాయి, సినిమాలకే బాగుంటాయి. రియల్ లైఫ్లో ప్యాషన్తో పాటు యు ఆర్ హ్యావింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. మనం ఒక తండ్రి, కొడుకుగా, కూతురుగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, స్టూడెంట్గా, సొసైటీలో ఒక మంచి పౌరుడిగా, ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి. నా ప్యాషన్ అనుకుంటూ నువ్వు తల్లిదండ్రుల్ని, నీ ఫ్రెండ్స్ని, నీ మిత్రుల్ని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని, నీ చుట్టాలని, వీళ్ళందరినీ నువ్వు పక్కనకి తోసేయాల్సిన పని లేదు. నీకు లక్కీగా ప్యాషన్ క్లిక్ అయిందనుకో, ఎన్ని స్టోరీలైనా చెప్పచ్చు. క్లిక్ కాని వాళ్ళు వాడి వల్లే నేను చేయలేకపోయినా, వీడి వల్లే నేను చేయలేకపోయినా, దానివల్లే నాకు గాలే, మా ఇంట్లో అమ్మ నాన్న నాకు సరిగ్గా డబ్బులు ఇలే కాబట్టి నాకు గాలే అని సిచ్యువేషన్ల మీద తోసేస్తారు. అలా తోసేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో ప్యాషనేట్గా ఉండడం ఒక మాయదారి ఆలోచన విధానం. ప్యాషనేట్గా ఉండాల్సిన పనిలే. ఒకటి నచ్చింది దాని వైపుకి ట్రై చేయి, తప్పులేదు. ట్రై చేయి, మళ్ళీ ట్రై చేయి, ఎంతసేపైనా ట్రై చేయి, తప్పులేదు. కానీ అది ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు మిగతావేమీ వద్దు అని అనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుంది. కొన్నిసార్లు అది మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో అందుకని ఒక ప్యాషన్ పెట్టుకోకుండా ప్రతి దాంట్లోనూ, ప్రతి పనిలోనూ ప్యాషనేట్గా చేయడం నేర్చుకోండి. ఈరోజు వంట చేస్తున్నారా, వంట అద్భుతంగా ప్యాషనేట్గా వాటి మీద ఫుల్ ఎఫెక్షన్తో చేయండి. ఒకవేళ చదువుతున్నారా, ఈరోజు పుస్తకం తీసారా, ఈరోజు పుస్తకాన్ని ఫుల్ ప్రేమతో, ఫుల్ ప్యాషన్తో చేయండి. ఏ పని చేసినా ప్యాషనేట్గా చేయండి. కానీ ఒక పని మాత్రమే నాకు ప్యాషనేట్, నేను క్రికెట్ ఒక్కటే గొప్పగా ఆడతాను, మిగతావి ఏమి చదువుకోను, మా ఇంటికి హెల్ప్ చేయను, అమ్మా నాన్నకి హెల్ప్ చేయను, నేను ఏమి చేయను, క్రికెటే నా ప్యాషన్ అని అనుకోదు. ఒకవేళ నీకు నిజంగా అంత ప్యాషనేట్ ఉందనుకో, వాటికి ఎక్స్ట్రా అవర్స్ పెట్టుకోవాలి.
నిద్రపోతాం కదా 8 గంటలు, అందులోంచి 2 hours తీసి ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతేగాని నీకు ఫ్యామిలీ లైఫ్లో మాత్రమే నీ ప్యాషన్ ఉంటుంది, తర్వాత నిద్ర వచ్చినా, సినిమాకి వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే నీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాల్సి వచ్చినా అందులో నీ ప్యాషన్ అడ్డు రాదు. ఇంటికి రాగానే మాత్రం నా క్రికెటే ప్యాషన్, నన్ను మా అమ్మా నాన్నే తొక్కేస్తున్నారు అనేటట్టు మాట్లాడతారు. సో వెరీ ఇంపార్టెంట్, ప్యాషన్ అనేది నీ మైండ్లో తయారు చేసుకుంటావు. ఈ మైండ్లో తయారు చేసేది ఈ మైండ్లోనే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? నీకు ఏదైనా ఒక ఫీల్డ్ ఇష్టం, ఏదైనా ఒక ఫీల్డ్లో గొప్పగా అవ్వాలంది, ట్రై చేయి, మనస్ఫూర్తిగా ట్రై చేయి, ఫుల్ స్ట్రెంగ్త్ పెట్టు. ఒకవేళ కాకపోతే ఇంకో దాని మీద అంతే ప్యాషనెట్తో పెట్టు, తప్పు లేదు. ఒకటి అనుకున్నవే జరిగిపోవాలి, నాకు ఇది జరగకపోతే నేను తాగేసి రోడ్డు మీద పడిపోతా, ఇలాంటి పిచ్చి ప్యాషన్లు సినిమాల్లోనే బాగుంటాయి. రియల్ లైఫ్కి అసలు లేదు, ప్యాషన్ అనేది లేదు. ఏ పని చేసినా ప్యాషనేట్గా చేయాలి, ఏది చేసినా అంత లైవ్లీగా చేయాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తాము, ప్రతి క్షణము న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడైతే నాకు ఒక విషయం మీద ప్యాషన్ అన్నామో జీవితంలో ఉండే 99 పాయింట్స్ని వదిలేసినట్టు. 100 పాయింట్ల జీవితం అయితే ఒకటి నా ప్యాషన్ అని పెట్టుకున్నప్పుడు మిగతా 99 నువ్వు డెడ్ ఎండ్ చేసేసినట్టు. ఆ ఒక్క పాయింట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఈ 99ని ఫుల్ఫిల్ చేసి ఆ ఒక్క పాయింట్కి ఎక్కువ పెంచుకో. అంతేగాని ఆ ఒక్క పాయింట్ కోసం మిగతా అందరినీ బాధ పెట్టకూడదు, నెంబర్ 1. రెండోది, ఏ ప్యాషన్ అన్నా నువ్వు తీసుకో, తల్లిదండ్రులని ఫ్యామిలీని నువ్వు కన్విన్స్ చేయలేకపోతే నీది అది ప్యాషనే కాదు. నువ్వు ఎంత డెడికేటెడ్గా, సపోజ్ క్రికెటే ఆడుతున్నావంటే నువ్వు ఎంత బాగా క్రికెట్ ఆడాలంటే మీ పేరెంట్స్ అని అన్నారే, మావాడు మస్తు ఆడతాడు క్రికెట్, వాడికి ఎక్స్ట్రా టైం నేను ఇస్తానని చెప్పి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళనే కన్విన్స్ చేయలేకపోతే అక్కడ సెలెక్టర్ని కన్విన్స్ చేస్తావు. అక్కడ నువ్వు బయటకు వెళ్ళాక క్రికెట్ గేమ్ ఆడి ఇండియన్ మొత్తం పాపులేషన్ని కన్విన్స్ చేస్తావు కదా. సో అందుకని నీ ప్యాషన్ని కరెక్ట్గా నువ్వు చేస్తున్నావలే తెలుసుకోవాలి. ఇష్టాలు చాలామందికి చాలా ఉంటాయి. నాకు ఇష్టం ఉంటుంది, అమెరికాకు ఒకసారి ప్రెసిడెంట్ అయిపోవాలరా అని ఇష్టం ఉంటుంది అందరికీ. కానీ దానికి తగ్గ ఎఫర్ట్ నువ్వు పెట్టగలుగుతున్నావా? ఆ పెట్టడానికి కావాల్సినప్పుడు ఎవరిని కలుపుకు వెళ్ళాలి, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, అవి తెలియకపోతే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది ప్యాషన్. అవన్నిటిని కలుపుకుని వెళ్ళినప్పుడే లైఫ్ ఒక సంపూర్ణంగా ఉంటుంది. నువ్వు ఒక్క ప్యాషన్ కోసం వెళ్ళి మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని నువ్వు దెబ్బతీసావంటే నీ లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో ప్యాషన్ అనేది సినిమాల్లో చూపించినట్టుగా ఉండకూడదు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నీ గనక ఏదైనా ఫీల్డ్లో ప్యాషనేట్ అనిపిస్తే అది నిజమా కాదా చెక్ చేసుకో. ఎందుకంటే ఈరోజు క్రికెట్ ట్రెండింగ్గా ఉంది, ఐపీఎల్ ట్రెండింగ్గా ఉంది, అందరూ ఐపీఎల్ స్టార్స్ అయిపోతారు. ఈరోజు ఇంకోటి ఏదైనా వచ్చింది, నాకు ఫోటోగ్రఫీ మస్తు ఇష్టం, వెరీ గుడ్, ఫోటోగ్రఫీ మస్తు ఇష్టమా, నైట్ 10 o'clock నుంచి 12 o'clockకి పనిచేయి, లేకపోతే 1 o'clock నుంచి 2 o'clockకి పనిచేయి. మిగతా టైంలో నీ ఫ్యామిలీ లైఫ్, నీ లైఫ్, నీ చదువు, నీ ఉద్యోగం అన్నీ ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు ఈ ప్యాషన్ దాంట్లో సక్సెస్ఫుల్ అయితే ఇవి ఆటోమేటిక్గా తగ్గి వీళ్ళందరూ కూడా నీకు కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్లో అన్నీ కలిసి వస్తాయి. నువ్వు నిజంగా గొప్ప ప్యాషనేట్గా ఏదైనా పని చేస్తుంటే యూనివర్స్ మొత్తం నీకు పనిచేస్తుంది. కానీ ముందు దానికి కావాల్సింది నిజంగా అది ప్యాషనా, ఇప్పుడు 4 ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి అది నేను ఫాలో అవుతున్నానా అన్నది చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేస్తావు? ర్యాండమ్ టైంలో ఎవ్వడూ దానికి డబ్బులు ఇవ్వకపోయినా ఎన్నేళ్ళు నువ్వు ఈ పని చేయగలవు అన్నది చూసుకోవాలి. ఎవ్వరు దానికి ₹1 ఇవ్వరు, నీకు 1 పైసా పెట్టరు, నీకు ఏం సక్సెస్ రాదు, అయినా ఈ పని చేస్తావా చేయవా? క్రికెట్ ఆడాలి, అందరూ చప్పట్లు కొట్టరు, డక్అవుట్లే అవుతున్నావు నువ్వు, అయినా నువ్వు ప్యాషనేట్గా చేస్తావా అంటే చెయ్యొచ్చు. కానీ నాకు అవి కలిసి రాలేవి అలా కారణాలు చెప్పేవాడిది ప్యాషన్ కాదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ. ఏదైనా కారణం చెయ్యొచ్చు కానీ అనేదని వచ్చిందంటే నీకు ప్యాషన్ కాదు, అది జస్ట్ ఇంట్రెస్ట్. అలా ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి. ఒక్కసారన్నా ఐశ్వర్యరాయని చూడాలరా బై అని ఎంత కామన్గా అనుకుంటారో అట్లాగా నీకు ఏదైనా ప్యాషన్లు ఉండొచ్చు. నిజంగా ప్యాషనేట్గా ఉంటే నీకు డబ్బులు ఇవ్వకపోయినా, సక్సెస్ కాకపోయినా, అందులో మళ్ళీ ఫెయిల్ అవుతున్నా కూడా నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు చూసావా, అది నీ ప్యాషన్. అండ్ అలా ట్రై చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని, నీ ఉన్న పొజిషన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, అలా గనక చేయగలిగితే
సక్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎందులో అయితే ప్యాషనేట్గా చేస్తున్నావో అదే నీ రియల్ లైఫ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే అది రియల్ లైఫ్ అవుతుందో నీకు మిగతావన్నీ కూడా కలిసి వస్తాయి. అందుకని సినిమాల్లో చూపించినట్టు ఇల్లు వదిలేయాలి, ఫ్యామిలీని అంతా తిట్టేయాలి, అమ్మా నాన్న అవసరం లేదు, లాస్ట్కి వాళ్ళే అర్థం చేసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారు, లాస్ట్కి స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ నా సపోర్ట్ చేసినందుకు మా తల్లిదండ్రులకు థ్యాంక్స్ అని చెప్దాము. ఈ సుత్తంతా కాకుండా రియల్ లైఫ్లోకి రండి, మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి, ప్యాషన్ వైపు ఎక్స్ట్రా అవర్స్ పెట్టండి. ఎక్స్ట్రా అవర్స్ పెట్టినప్పుడు మీకు నిజంగా మజా వస్తుంది చూసారా, దట్స్ యువర్ ప్యాషన్. దాన్ని కనుక క్లిక్ చేయగలిగితే మీ మైండ్లో యూ కెన్ డూ సో మెనీ అదర్ థింగ్స్ టు అచీవ్ యువర్ సక్సెస్. లేకపోతే మాత్రం ఇది ప్యాషన్ కాదు, ఓకే సరదా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చేసుకోవచ్చు. కానీ ప్యాషన్ అనుకుంటే మాత్రం అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకుంటూ వెళ్ళాలి, సెపరేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. అండ్ అన్ని విషయాలు కవర్ చేయలేం కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ పెట్టండి, కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.